ప్రధాన వార్తల్లో ఇక నిన్న అసెంబ్లీకి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రావడం. సో, ఇదొక పెద్ద చర్చనీయాంశంగా మారింది. సో, ఆయన ఉన్నది చాలా కొద్దిసేపు అయినప్పటికీ కొంత చర్చనీయాంశకి దారి తీసింది. ఆయన ఏదో మాట్లాడతారేమో, ఏదైనా అంశం మాట్లాడే పరిస్థితి ఉంటుందేమో అని ప్రజలందరూ వెయిట్ చేసిన పరిస్థితి. కానీ అది ఆశగానే మిగిలిపోయిన పరిస్థితులు కూడా కనపడతా ఉన్నాయి. నిన్న అసెంబ్లీ కూడా కేవలం సో డిప్యూటీ స్పీకర్కి సంబంధించి వీటికి చుట్టూరే నడిచినట్టుగా కనపడతా ఉంది. కొన్ని ఒక్కొక్క సెకండ్ పాయింట్ వాళ్ళ పాయింట్స్ చెప్పడం జరిగింది సమస్యల మీద. సో పూర్తి స్థాయిలో 2 నుంచి 5వ తారీఖు వరకు కంటిన్యూ అవబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది అసెంబ్లీ సమావేశాలు. మరి ఈ 2 నుంచి 5వ తారీఖుల మధ్యలో మరి అసెంబ్లీకి కంటిన్యూగా వస్తారా కేసీఆర్, లేదా ఈ ఒక్క దానితోనే సరిపెడతారా అనేది ఇక తెలియాల్సింది. అలాగే ప్రధాన ఎన్నికల్లో జిహెచ్ఎంసీ ఒకటి ఇక మీద జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా నెల రోజుల్లో రాబోతున్నట్టుగా కొన్ని సంకేతాలు అయితే వస్తూ ఉన్నాయి. సో 3 కార్పొరేషన్లు మూసి చుట్టూ అరేంజ్ చేయబోతున్నారు. సో దాదాపు 300 వార్డులకి ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. 150 వార్డ్స్ నుంచి 300 వార్డ్స్కి దాన్ని పెంచడం జరిగింది. సో దీని మీద సర్వత్రా వ్యతిరేకత మొదలైనప్పటికీ కూడా ఇక ఫైనల్గా అయితే సర్కార్ 300 వార్డులుగానే దాన్ని పరిగణలోకి తీసుకుంటా ఉంది. 300 వార్డులకే జిహెచ్ఎంసీ ఎన్నికలు పెట్టబోతా ఉంది. మరి ఈ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ కనపడుతుంది. ఏంటంటే ఈ కాంగ్రెస్ పార్టీకి ఇప్పటి వరకు చూసాం ఎంత వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా గ్రామ స్థాయిలో కూడా పంచాయతీ ఎన్నికలలో కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలో కొంత మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ గెలుస్తుందేమో, కాంగ్రెస్కి అధిక సీట్లు వస్తాయేమో అనే ఆలోచన వ్యక్తం అవుతుంది. ఎందుకంటే బీజేపీ గతంలో 45 సీట్లు, సో 45-46 సీట్లకి పరిమితం అయ్యింది. ఎందుకంటే అప్పట్లో బీజేపీకి అన్ని సీట్లు వస్తాయనే ఊహ కూడా లేదు ఎవరికి. అలాంటిది బీజేపీ కొంచెం అనివార్యంగా కొంత 45-47 సీట్లు దక్కించుకున్నాయి. సో మిగతావన్నీ కూడా బీఆర్ఎస్ ఎక్కువ శాతం దక్కించుకున్న పరిస్థితి. మరి ఈసారి బీజేపీ అసలు కనీసం ఎక్కడా కూడా పెర్ఫామ్ చేసిన పరిస్థితి లేదు ఏ ఎన్నికల్లో కూడా. ఓపెన్గా చూసుకుంటే ఇక్కడ జూబ్లీహిల్స్ కావచ్చు, లేదా కంటోన్మెంట్ ఎమ్మెల్యే ఎన్నికలకు సంబంధించి కావచ్చు, లేదా ఇప్పుడు జరిగిన స్థానిక సంస్థ ఎన్నికలు కావచ్చు, ఎక్కడా కూడా కనీసం డిపాజిట్ దక్కే పరిస్థితి కూడా లేని పరిస్థితులు ఇప్పుడు బీజేపీకి ఎదురవుతూ ఉన్నాయి. మరి మోదీ స్పీచ్ తర్వాత, మోడీ కౌంటర్ తర్వాత, మోడీ ఏదైతే ఎంపీలకి సంబంధించిన క్లాస్ పీకిన తర్వాత ఏమైనా మార్పులు వస్తాయంటే శూన్యంగానే కనపడతా ఉంది. ఇక్కడ కూడా పెద్ద దాన్ని సీరియస్గా తీసుకున్నట్టుగా ఇక్కడ కనపడట్లేదు తెలంగాణ రాష్ట్రంలో నాయకులు ప్రధానంగా. సో ఇవే ప్రధాన వార్తలు కనపడతా ఉన్నాయి. నిన్న బాగున్నారా, ఆరోగ్యం ఎలా ఉంది, కేసీఆర్ను ఆత్మీయంగా పలకరించిన సీఎం రేవంత్. కేసీఆర్ వద్దకెళ్ళి నమస్కరించి యోగక్షేమాలు అడిగిన సీఎం. అసెంబ్లీలో సరికొత్త సాంప్రదాయానికి తెరలేపిన ముఖ్యమంత్రి రేవంత్. రాగానే లేచి నిల్చున్న కేసీఆర్ అట. 17 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కుర్చీలోంచి లేవని కేటీఆర్, కౌశిక్ రెడ్డి అట. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు సెంట్రల్ హాల్ అట. మేం ప్రతి సభ్యుడిని గౌరవిస్తామట. ఎందుకు వెళ్ళిపోయారో కేసీఆర్ని అడగండట. మీడియాతో ఇష్టాగోష్ఠిలో సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు. ఈడ విషయం ఏంటంటే కొత్త సాంప్రదాయం ఏమి కాదు ఇది. గతంలో చాలామంది ముఖ్యమంత్రులు ప్రత్యర్థుల దగ్గరికి వెళ్ళి, ప్రతిపక్ష నేతల దగ్గరికి వెళ్ళి యోగక్షేమాలు కనుక్కున్న విషయాలు చాలా ఉన్నాయి. ఇక గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, జానారెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు, స్పీకర్గా ఉన్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి కౌగులించుకుని, ఆత్మీయంగా కౌగులించుకుని ఆయన యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. సో గతంలో కూడా జరిగింది. ఇది కొత్త సాంప్రదాయం అయితే కాదు. ఇంకొకటి ఇంటర్నల్గా మనం మాట్లాడుకోవాలంటే అందరు నాయకులు ఒకటే. వీళ్ళు బయటకు తిట్టుకుని ప్రజలను పిచ్చోళ్ళు చేసే పరిస్థితే తప్పితే ఎవరికి వాడికి ఇండివిజువల్ బిజినెస్లో ఓటాలు అన్నీ కంటిన్యూ అవుతాయి. వీళ్ళు ఏదో పైకి ఏదో ప్రత్యర్థుల్లాగా నువ్వంటే నువ్వు, నేనంటే నేనని, కనీసం ఇప్పుడు కేసీఆర్ మీద అంత ఘనం మాట్లాడినా కనీసం కేసు పెట్టలేదు అంటే అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఎవరైనా మన సోషల్ మీడియాలోనే తీసుకోండి, ఎవరైనా సీఎంకి వ్యతిరేకంగా మాట్లాడితే కేసులు పెడతాం. మరి ఇప్పుడు కేసీఆర్ని అంతగానం మాట్లాడినప్పుడు కనీసం కేసు కూడా పెట్టలేదు. ఎందుకంటే వాళ్ళ ఇంటర్నల్ ఇష్యూలు వాళ్ళకు ఉంటాయి.
సో దీన్ని మనం కొత్త సాంప్రదాయం అనో ఇంకొకటనో మనం మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు. తెలంగాణ శాసనసభ అరుదైన దృశ్యం ఆవిష్కరమైంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2 ఏళ్లలో 6 సార్లు అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. తాజాగా సోమవారం శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. సభ కొలువుదీరడానికి కొద్ది నిమిషాల ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విపక్ష నేత కేసీఆర్ను ఆప్యాయంగా పలకరించారు. ఉదయం 10:29 మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పక్ష నేత కేసీఆర్ సభలోకి వచ్చారు. ఆ తర్వాత 1 నిమిషానికే సీఎం రేవంత్ రెడ్డి సభలోకి ప్రవేశించారు. లోపలికి రాగానే ఆయన తన స్థానంలో నుంచి కేసీఆర్కు నమస్కరించారు. ఆయన స్పందించకపోవడంతో రేవంత్ రెడ్డి లేచి కేసీఆర్ దగ్గరకు వెళ్ళారు. నమస్కారం చేసి ఆరోగ్యం బాగా ఉందా, ఎలా ఉన్నారని కేసీఆర్ను పలకరించారు. ఆ తర్వాత కరచలనం చేసి నమస్కరించారు. అనంతరం సీఎం తన సీటు వద్దకు తిరిగి వెళ్లారు. రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి, వెంకటరెడ్డిలు కేసీఆర్ను పలకరించారు. ఆయనతో కలచలనం చేసి ఆరోగ్యం గురించి ఆరా తీశారు. మంత్రి సీతక్క కూడా కేసీఆర్కు నమస్కారం చేసింది. ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్యతో పాటు పలువురు సభ్యులు కేసీఆర్ వద్దకు వెళ్ళి నమస్కారం చేశారు. కాగా సీఎం రేవంత్ రాగానే కేసీఆర్తో పాటు 17 మంది ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు లేచి నిల్చున్నారు. కేటీఆర్, పాడి కౌశికులు మాత్రం సీట్లలో కూర్చొనే ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు పలుమార్లు శాసన సమావేశాలు జరిగాయి. కొత్తగా శాసనసభ కొలువుదీరిన తర్వాత స్పీకర్ను ఎన్నుకుంటారు. తర్వాత శాసనసభ ప్రతిపక్ష నేత కలిసి సభాపతిని తోడ్కొని వెళ్ళి కుర్చీలో కూర్చోబెట్టడం ఆనవాయితీ. అయితే తొలి దఫాలో 4.5 ఏళ్లలో 2 సార్లు 5 ఏళ్ల రాష్ట్రంలో శాసనసభ సమావేశాలు జరిగాయి. ఏ సమావేశాల్లోనూ విపక్ష నేతను ముఖ్యమంత్రి స్వయంగా వెళ్ళి పలకరించడం, నమస్కరించడం జరగలేదు. తొలిసారిగా సభ సాంప్రదాయాలను పక్కన పెట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ను పలకరించారు. ఆయన కుర్చీ దగ్గరికి వెళ్ళి నమస్కరించి మరీ యోగక్షేమాలు తెలుసుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి చర్య రాజకీయాల్లో సంచలనం సృష్టించిందట. సృష్టించడానికి పెద్ద ఏం లేదు. సార్ వచ్చారు, వెళ్ళారట. కేసీఆర్ సభలో ఉన్నది 7 నిమిషాలే. శాసనసభ సమావేశాలకు మాజీ సీఎం కేసీఆర్ హాజరవుతారా లేదా అని సర్వత్రా చర్చ జరిగింది. ఆ చర్చకు తెరదింపుతూ బీఆర్ఎస్ అధినేత సోమవారం శాసనసభకు వచ్చారు. ఇటీవల జరిగిన బీఆర్ఎస్ శాసనసభ పక్ష సమావేశం అనంతరం కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పటి నుంచి మరో లెక్క, ప్రభుత్వాన్ని నిలదీస్తా అని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన సభలో ఉండి ప్రభుత్వాన్ని నిలదీస్తారని అంతా భావించారు. కానీ అలాంటిదేం జరగలేదు. కేసీఆర్ ఉదయం 10:29 సభలోకి వచ్చారు. శాసనసభ సమావేశం ప్రారంభమవగానే పలు పేపర్లను ప్రవేశపెట్టినట్లు ప్రకటించిన స్పీకర్ మాజీ మంత్రి రామరెడ్డి దామోదర్ రెడ్డి, కొండా లక్ష్మారెడ్డిల సంతాప తీర్మానంపై మాట్లాడుతుండగానే 10:36 కేసీఆర్ బయటకు వెళ్ళిపోయారు. ఆయన కేవలం 7 నిమిషాలే సభలో ఉండటం గమనార్హం. ఇక సంతాప తీర్మానం అనంతరం మాజీ సభ్యులకు శ్రద్ధాంజలి ఘటించి 2 నిమిషాల పాటు సభ మౌనం పాటించారు. దివంగత సభ్యులకు నివాళులర్పించిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి 10:40 సభ నుంచి వెళ్ళిపోయారు. సీఎం కంటే 4 నిమిషాల ముందే కేసీఆర్ వెళ్ళిపోవడం గమనార్హం అంట. ఇద్దరు పోయారు. ఇప్పుడు దాని ఇంపార్టెన్స్ ఏముందిగా? ఇప్పుడు కేసీఆర్ బేసిక్గా పబ్లిక్ అందరూ అనుకున్నది ఏంటంటే కేసీఆర్ వస్తే ఏదైనా పాయింట్స్ మాట్లాడతారేమో. సో ఈరోజు అసెంబ్లీలో ఏం మాట్లాడబోతున్నారని సర్వత్రా ఉత్కంఠ అయితే నెలకొంది. కానీ సభ ముఖ్య ఉద్దేశమే నివాళులు అర్పించడం కదా. మాజీ మంత్రులు కావచ్చు, ఎవరైతే చనిపోయిన వాళ్ళకి నివాళులు అర్పించడానికి సభ ముఖ్య ఉద్దేశం. అలాగే డిప్యూటీ స్పీకర్ని ఎన్నుకోవాలనేది ప్రధాన ఉద్దేశం కదా. మరి దీనికి సంబంధించి కేసీఆర్ కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, ఇద్దరు హాజరు కావకూడదు అనుకున్నారేమో. దాని ఇంపార్టెన్స్ లేనట్టుగానే ఉంది కదా. సో ఆయన ఇంకా మాట్లాడతారేమో, కేసీఆర్ ఏదైనా మాట్లాడతారని సర్వత్రా అయితే ఉత్కంఠ కనపడతా ఉంది. ఇప్పుడు 2వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు అసెంబ్లీ పొడిగింపు జరిగినట్టుగా సమాచారం వస్తూ ఉంది. ఒకవేళ కేసీఆర్ మరి ఈ 2 తారీఖున హాజరు కాబోతున్నారా, 2 నుంచి 5 తారీఖు అంటే అసెంబ్లీ సెషన్స్ మొత్తం కూడా కేసీఆర్ ఉండబోతున్నారా అనేది చూడాలి. ఇక
ఆయన దీనికే ఆ 7 నిమిషాలకే పాపం ఎట్లా కూర్చోవాలన్న ఆందోళనతో ఉన్నట్టుగా కనపడతా ఉంది. ఆయన టెన్షన్‌లో ఉన్నట్టుగా కనపడతా ఉంది. అదే కొత్తగా అనిపిస్తా ఉంది. ఎందుకంటే 2 ఏళ్ల తర్వాత ఆయన అసెంబ్లీలో కూర్చోవడం, ఇగ ఇదంతా చూసిన తర్వాత ఏంటంటే కొంత ఆయనకి ఇబ్బందిగా అయినట్టుగా కనపడతా ఉంది. మరి చూడాలి ఇక మరి 2వ తారీఖైనా వస్తారా లేదా అనేది. ఇక కృష్ణా జలాలు పార్మూరు రంగారెడ్డి అసెంబ్లీ ఎజెండా ఖరారంట. కృష్ణా జలాలపై పీపీటీకి మాకు అవకాశం ఇవ్వండి, 15 రోజులు సభ నిర్వహించండి. బీఏసీ సమావేశంలో హరీష్ అట. సభ నిర్వహణలో బీఆర్ఎస్ సంప్రదాయం కొనసాగించొద్దు. బీజేపీ మజ్లిస్ సభ్యుల సూచన. ఉపాధి హామీపై చర్చించాలి, సిపిఐ అంటుంది. వారం తర్వాత అవసరమైతే మళ్ళీ బీఏసీ స్పీకర్ ప్రసాద్ అట. నెల రోజుల్లో మున్సిపల్ ఎన్నికలట. హైదరాబాద్ మినహా మున్సిపాలిటీలు కార్పొరేషన్లు జరిపేందుకు సన్నద్ధమవుతుంది. నేటి నుంచి వార్డుల విభజన. 10న తుది ఓటర్ జాబితా వెల్లడి. షెడ్యూల్ విడుదల చేసిన ఎస్ఈసి అట. రాష్ట్రంలో మున్సిపాలిటీ ఎన్నికల నిర్వహణకు ముందడుగు పడింది. గత ఏడాది జనవరిలోనే పురపాలక సంఘం పదవీ కాలం ముగిసింది. అప్పటి నుంచి ఈ ఎన్నికలు ఎప్పుడు చేపడతారా అనే విషయంపై రాజకీయ వర్గాల్లో పాటు ప్రజల్లోనూ ఆసక్తి నెలకొంది. ఇటీవలే పంచాయతీ ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం పురపాలక ఎన్నికలు కూడా నిర్వహించడానికి సన్నద్ధమవుతుందట. జరిపేందుకు సిద్ధమవుతుంది. జిహెచ్ఎంసీ మినహా రాష్ట్రంలోని 123 మున్సిపాలిటీల్లో ఓటరు జాబితా సిద్ధం చేయడంతో పాటు పోలింగ్ స్టేషన్ల గుర్తింపు ప్రక్రియను చేపట్టేందుకు ఎస్ఈసి కమిషనర్ రాణి కుముదిని సోమవారం నోటిఫికేషన్ జారీ చేసింది. రాష్ట్రంలోని 117 మున్సిపాలిటీలు, 6 మున్సిపల్ కార్పొరేషన్లో వార్డుల వారీగా ఓటర్ల జాబితా తయారీకి షెడ్యూల్ నిర్ణయించారు. దీని ప్రకారం జనవరి 10న పోలింగ్ స్టేషన్ల వారీగా తుది ఓటర్ల జాబితాను ప్రచురిస్తారు. కేంద్ర ఎన్నికల సంఘం ఈసీఐ 2025 అక్టోబర్ 1 నాటికి అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా రూపొందించిన ఓటర్ జాబితా ఆధారంగా చేసుకొని మున్సిపాలిటీల పరిధిలో ఓటర్ జాబితాను సిద్ధం చేయాలని కమిషనర్ ఆదేశించారు. అసెంబ్లీ నియోజకవర్గాల జాబితాలో ఉన్న ఫార్మాట్లోనే వార్డుల వారీగా ఫోటో ఓటర్ల జాబితాను రూపొందించాల్సి ఉంటుందని చెప్పారు. ఓటర్ జాబితా షెడ్యూల్ ఇలా. ఎస్ఈసి ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం కేంద్ర ఎన్నికల సంఘం అందించిన ఓటర్ల జాబితాలోని వివరాల ఆధారంగా మున్సిపాలిటీ, కార్పొరేషన్ల వారీగా పోలింగ్ కేంద్రాల పునర్వ్యవస్థీకరణ, కొత్త వాటి గుర్తింపు ప్రక్రియను 30న మంగళవారం చేపడతారు. 31న బుధవారం వార్డుల వారీగా పోలింగ్ కేంద్రాల వారీగా ఓటరు జాబితాను విభజిస్తారు. జనవరి 1 నుంచి మున్సిపల్ వార్డుల వారీగా ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రచురించడం, ఓటర్ల పేపర్లు, చిరునామాలపై అభ్యంతరాలు స్వీకరించడం చేస్తారు. 5న మున్సిపల్ కమిషనర్ల ఆధ్వర్యంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహిస్తారు. 6న జిల్లా ఎన్నికల అధికారుల ఆధ్వర్యంలో జిల్లా స్థాయిలో రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించి ఓటర్ జాబితాకు సంబంధించిన అంశాలపై అభ్యంతరాలను చర్చిస్తారు. తర్వాత మార్పులు చేర్పులతో సిద్ధం చేసిన తుది ఓటర్ జాబితాను జనవరి 10న పోలింగ్ కేంద్రాల వారీగా విడుదల చేస్తారట. నెల రోజుల్లో ఎన్నికలు. పంచాయతీ ఎన్నికల సానుకూల ఫలితాలు రావడంతో అధికార పార్టీ మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమవుతుంది. మున్సిపాలిటీ ఎన్నికల ప్రక్రియను నెల రోజుల్లో చేపట్టే అవకాశం ఉందని తెలిసింది. పరిషత్ ఎన్నికల ముందు నిర్వహిస్తారా, పురపాలిక ఎన్నికలే తొలుత నిర్వహిస్తారా అన్న దానిపై రాజకీయాల్లో చర్చ కొనసాగుతుందట. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ లేదని చెప్పగలరాట. నెహ్రూ కాలం నుంచి నిఘా వ్యవస్థ ఉంది, నన్ను తిట్టినా పట్టించుకోను, నాన్నను అంటే ఊరుకోనట. కాళేశ్వరంలో రాద్రాన్వేషణ చేస్తే రాష్ట్రానికే నష్టం అట. కేటీఆర్ అంటున్నారు, నన్ను ఎలా విమర్శించినా నేను పట్టించుకోను, కానీ నా తండ్రిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం ఊరుకోను అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో విపక్ష నేతల ఫోన్ ట్యాపింగ్ అవడం లేదని ముఖ్యమంత్రి చెప్పగలరా అని ప్రశ్నించారు. అసెంబ్లీ లాబీలో సోమవారం ఆయన మీడియాతో చిట్చాట్గా మాట్లాడారు. తన అవినీతి అక్రమాలు బయటపడుతున్నాయన్న కారణంతోనే సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు తమను దూషిస్తున్నారని ఆరోపించారు. మీడియా ముందు కేసీఆర్ లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక బూతులు మాట్లాడుతున్నారన్నారు. తెలంగాణ తెచ్చిన నాయకుడిగా కేసీఆర్ పట్ల తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరికి గౌరవం ఉంటుందని కేటీఆర్ చెప్పారు. ముఖ్యమంత్రి హోదాలో అసెంబ్లీలో కేసీఆర్ను
కలిసేంత సంస్కారం ఉంటే చాలని వ్యాఖ్యానించారు. ఇదేం సంస్కారం బయట మాటల్లో కూడా సీఎం రేవంత్కు ఉంటే బాగుంటుందని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో విపక్ష నేతల ఫోన్ ట్యాపింగ్ చేయడం లేదని సీఎం రేవంత్ రెడ్డి చెప్పగలరా అని కేటీఆర్ ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ చేయకపోతే అధికారులు ఎందుకు ఖండించడం లేదని నిలదీశారు. గూఢాచారి వ్యవస్థ నెహ్రూ కాలం నుంచి ఉందని కేటీఆర్ చెప్పారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసమే ఈ వ్యవస్థ పనిచేస్తుందని అన్నారు. నిఘా వ్యవస్థ ఎలా పనిచేస్తుందో అధికారులు ముఖ్యమంత్రికి వివరించారని చెప్పారు. ఆ సమాచారం ఎలా వచ్చిందన్న వివరాలు నిబంధనల ప్రకారం ముఖ్యమంత్రి అడిగారని చెప్పారు. ప్రస్తుత డీజీపీ నిఘా వ్యవస్థ ఎలా పనిచేస్తుందో స్పష్టంగా తెలుసుకున్నానని అన్నారు. ఎస్ఐటీలు విచారణలో కేసుల పేరుతో సాధించింది ఏమిటి అని కేటీఆర్ నిలదీశారు. కనీసం ఒక్క దాంట్లైనా నిజం ఉందని తేలిందని ప్రశ్నించారట. ఇక కేసీఆర్కు పేరు వస్తుందన్న భయంతో తన పాత బాస్ చంద్రబాబుకు కోపం వస్తుందన్న అనుమానంతో రేవంత్ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును నిర్లక్ష్యం చేస్తున్నారు అని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు గురించి 70 ఏళ్ల నుంచి వింటున్నామని, కానీ ఇప్పటికీ అది పూర్తి కాలేదని గుర్తు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు మాత్రం కేసీఆర్ హయాంలోనే పూర్తి అయిందని అన్నారు. కాళేశ్వరంలో రంధ్రాన్వేషణ చేస్తే రాష్ట్రానికి నష్టం జరుగుతుందనే తప్ప రాజకీయంగా తమకేమీ నష్టం లేదని అన్నారు. కృష్ణా నది ఏ బేసిన్లో ఉందో, ఎక్కడ ఉందో కూడా ముఖ్యమంత్రి అడిగి తెలుసుకునే పరిస్థితి ఉందని ఎద్దేవా చేశారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును అడ్డుకున్న వ్యక్తే నీటిపారుదల శాఖ సలహాదారుడిగా ఉన్నారని కేటీఆర్ ఆరోపించారు. మర్చెంట్ బ్యాంకర్లు, బ్రోకర్లు చెప్పినట్లు జిహెచ్ఎంసీ డీలిమిటేషన్ చేస్తున్నారని ఆరోపించారు. గడ్డం పెంచితే ప్రతి ఒక్కరూ గబ్బర్ సింగ్ కాదని కేటీఆర్ స్పష్టం చేశారు. గడ్డలు పెంచడం చాలా సులభమని, పాలన చేయడమే కష్టమని వ్యాఖ్యానించారట. గడ్డం మీసాలు లేవని సీఎం రేవంత్ రెడ్డి అన్నది తనను కాదని, రాహుల్ గాంధీని, రాజీవ్ గాంధీని అని కేటీఆర్ పేర్కొన్నారు. ఈయన విషయం ఏంటంటే, ఈ ఫోన్ ట్యాపింగ్ విషయానికి వస్తే, ఇక ఫోన్ ట్యాపింగ్ ఆయన ఏమంటున్నాడు, ఇప్పుడు జరగట్లేదా అనే ఒక క్వశ్చన్ లేవనెత్తున్నారు. అంటే ఇప్పుడు జరుగుతుందా అనేది పక్కన పెడితే అప్పుడు జరిగింది కదా. ఇప్పుడు మీరు అన్నట్టుగానే ఇప్పుడు జరుగుతుందా అంటే ఎప్పుడు జరుగుతుందా అనే కాడికి మీరు చెప్తా ఉన్నారు. అంటే మేము చేసాం, ఇప్పుడు వాళ్ళు చేస్తున్నారు అనే కాడికి చెప్తా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు చేస్తే అది కూడా తేల్చాలి. ఒకవేళ ఇప్పుడు కూడా జరుగుతుందా అనే దాని మీద ఖచ్చితంగా పోలీస్ వ్యవస్థ చర్యలు తీసుకోవాలి, జాగ్రత్తలు తీసుకోవాలి. దాని మీద ఖచ్చితంగా విచారణ జరగాలి. అంటే మీరు చేసినట్టే కదా, ఇప్పుడు ఒప్పుకున్నట్టే కదా. అంటే కాకపోతే పేరు బయటకు రావట్లేదు అనే దాని మీదే ఇప్పుడు ఈ కొద్ది రోజుల్లో ఇక ఆ పేరు కూడా బయటకు వస్తుంది. కేసీఆర్ని అరెస్ట్ చేయబోతున్నారు అనేది పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. మరి చూడాలి దాని మీద. అలాగే ఇప్పుడు ఆయన చెప్తా ఉన్నాడు, ఈ కృష్ణా జలాలకు సంబంధించి మాట్లాడుతూ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి సంబంధించి మరి నిన్న కనీసం ఆ పాయింట్లు లేవనెత్తిన పరిస్థితి లేదు. మీరు కూడా మౌనంగానే ఉన్నారు కదా. ఇప్పుడు కేటీఆర్ కూడా వెనక ఉండి మౌనంగానే ఉన్నాడు. ఆయనగా పెద్ద మాట్లాడినగా గట్టిగా కూడా ఎడ కనపడలేదు. మరి మీరు లేవనెత్తాల్సింది ఆ పాయింట్. మరి అసెంబ్లీ సమావేశాలు పెట్టిందే దానికి కదా. ఇప్పుడు మీరు వెళ్ళాలనుకునేదే దానికి కదా. మరి ఆ పాయింట్ ఎందుకు మీరు లేవనెత్తలేదు? మరి ఇక మూసీ చుట్టూ 3 కార్పొరేషన్లు అంట, హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ అట. ఒక్కో కార్పొరేషన్లో 100 వార్డులట, 3కి 3 మేయర్లట. జనవరిలో తుది నోటిఫికేషన్, ఏప్రిల్ మేలో ఎన్నికలకు సన్నాహం. హైదరాబాద్ మహానగరం మధ్య నుంచి ప్రవహిస్తున్న మూసీ నదిని బేస్గా చేసుకొని రాజధానికి నగరాన్ని 3 కార్పొరేషన్లుగా విభజించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది. గ్రేటర్ హైదరాబాద్, గ్రేటర్ సికింద్రాబాద్, గ్రేటర్ సైబరాబాద్ పేర్లతో మొత్తం 3 కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తుంది. నగరంలోని కార్పొరేషన్ డ్రైనేజ్ వ్యవస్థకు మూసీ కీలకం కాబట్టి 3 కార్పొరేషన్ల పరిధిలోనూ మూసీకి ఇరువైపుల ప్రాంతాలు ఉంటాయి. ఒక్కో కార్పొరేషన్ పరిధిలో 100 వార్డులు ఉంటాయి. ప్రతి కార్పొరేషన్లో 20 సర్కిళ్ళు, 5 జోన్లు, ప్రతి జోన్కు 4 సర్కిళ్ళు ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. 3 కార్పొరేషన్లకు 3 మేయర్లు ఉంటారు. ప్రతి కార్పొరేషన్కు కార్యదర్శి స్థాయి అధికారి కమిషనర్గా వ్యవహరిస్తారు. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి తుది నోటిఫికేషన్ జనవరిలో వెలువడే అవకాశం ఉంది. ఏప్రిల్, మే నెలల్లో ఎన్నికలు నిర్వహించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తుంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పాత నగరం,
సెంట్రల్ హైదరాబాద్ ఉంటుంది. అలాగే గ్రేటర్ సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో పరిధిలో ఉత్తర ఈశాన్య హైదరాబాద్ ప్రాంతాలు కలుస్తాయి. గ్రేటర్ సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో పశ్చిమ వాయవ్య ప్రాంతాలు కలుస్తాయట. ఈ మొత్తం 3 కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తారట. మరి ఈ కార్పొరేషన్లకు సంబంధించి మళ్ళీ 3 మేయర్లు ఉంటారు. మరి దీన్నే అనుసంధానంగా చేసుకుని ఇప్పుడు 300 వార్డులు చేసినట్టుగా కనపడతా ఉంది. అంటే ఒక్కొక్క కార్పొరేషన్కి ఒక్కొక్క మేయర్ కిందకి దాదాపు 100 వార్డులు వస్తాయట. సో ఈ రకంగా చూసుకుంటే 3 వార్డులు విభజించే ప్రయత్నంలో ఉన్నారు. ప్రస్తుతానికి 2 ఉన్నాయి, ఇప్పుడు 3వది కొత్తగా తీసుకొస్తారు. అది కూతురిపై తండ్రి అత్యాచారం అంట. సహకరించిన మొదటి భార్య అట. కూతురిని కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్న తండ్రి ఆమెపై పలుమార్లు అత్యాచారం చేశాడట. దీంతో బాలిక గర్భం దాల్చింది. ఈ దారుణానికి నిందితుడు మొదటి భార్య దగ్గరుండి సహకరించిందట. గద్వాల్ జిల్లా కేంద్రానికి చెందిన ఓ వ్యక్తి గతంలో ఓ మహిళను వివాహం చేసుకున్నాడు. ఆమెకు పిల్లలు పుట్టలేదు. దీంతో ఆమె భర్తకు తన చెల్లెలితో పెళ్లి జరిపించింది. 2వ భార్య ద్వారా ఆ వ్యక్తికి 4 సంతానం కలిగారట. అదే సమయంలో మొదటి భార్యకు కూడా 2 పిల్లలు పుట్టారు. ఈ క్రమంలో వావి వరసలు మరిచిన ఆ వ్యక్తి తన 2వ భార్య కూతురిని 16 సంవత్సరాలంట అమ్మాయికి, ఆ కూతురిపై కన్నేసిండట. కూలి పనుల కోసం అందరూ ఇంటి నుంచి బయటకు వెళ్ళాక కన్న బిడ్డపై అత్యాచారం చేశాడట. ఇందుకు మొదటి భార్య సహకరించింది. ఇలా పలుమార్లు దారుణానికి పాల్పడడంతో ఆ బాలిక గర్భం దాల్చిందట. ఈ విషయం బయటకు పొక్కకుండా ఆమెను నిందితుడు మొదటి భార్య అబార్షన్ చేయించిందట. ఇటీవల బాలిక కడుపు నొప్పిగా ఉందని పక్కింటి మహిళకు చెప్పింది. ఆమె అసలు విషయం గ్రహించి బాలిక గర్భంతో ఉందని సొంత తల్లికి చెప్పడంతో దారుణం వెలుగు చూసింది. దీంతో బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆదివారం రాత్రి పోలీసులు బాలిక తండ్రితో పాటు అతడి మొదటి భార్యను అదుపులోకి తీసుకున్నారు. వారిపై పోక్సో కేసు నమోదు చేసి రిమాండ్కి తరలించారట. ఇంత ఘోరం ఇది. కన్న తండ్రి, కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్న తండ్రి ఇక మొదటి భార్యకి పిల్లలు పుట్టలేదని మళ్ళీ మొదటి భార్యే ఆమె చెల్లినిచ్చి పెళ్లి చేసిందట. పెళ్లి చేస్తే ఆమెకి 4 సంతానమట. అందులో ఈ పిల్ల ఒక అమ్మాయి. ఇప్పుడు 2వ భార్య కూతురిని మీద అఘాయిత్యం చేసిండు ఆయన. మళ్ళీ 2 భార్యలతో ఉంటుండే ఆయన. మళ్ళీ మొదటి భార్యకి కూడా 2 పిల్లలు పుట్టిరాట. ఇంత ఘోరమైన పరిస్థితి, ఇంత దారుణమా? మరీ ఇండియాలో అంటే బేసిక్గా మన తెలుగు రాష్ట్రాల గురించి మాట్లాడుకుంటే మరీ ఘోరంగా తయారవుతుంది ఇట్లాంటి సిచ్యువేషన్స్. ఇక వావి వర్షాలు లేకుండా ఇట్లాంటి వాళ్ళని ఇక పోక్సో కేసులు ఇవి కాదు, ఇక ఒకటే శిక్ష ఉండాలి వీళ్ళకి ఒకటే శిక్ష ఉండాలి. ఇక ఇప్పుడు మాట్లాడేటోళ్ళు ఎవరు ఉంటారు? ఇక వీటి మీద మాట్లాడేటోళ్ళు ఎవ్వరు ఉండరు. ఇక డ్రెస్సుల గురించి మాట్లాడేటోళ్ళు ఉంటారు, మిగతా వాటి మీద మాట్లాడేటోళ్ళు ఉంటారు, కానీ వీటి మీద స్పందించేటోడు ఒక్కడే ఉన్నాడు. ఇక దీని మీద ఇక డ్రెస్సుల గురించి మాట్లాడేది ఎటేటో పురాణాల వరకు ఇక దేవతల మీదకి వెళ్ళింది. అది మొత్తం మొదలైంది. అసలు దేనికి సంబంధం లేని అంశాల్లో ఇక దేవుణ్ణి ఇన్వాల్వ్ చేసి సనాతన ధర్మం ప్రతి ఒక్కరికి ఇది ఒక చులకన అయిపోయింది. సనాతన ధర్మం మీద ప్రతి ఇన్సిడెంట్లోనూ సనాతన ధర్మాన్ని తీసుకొచ్చేవాడే తయారయ్యింది తప్పితే ఎవరికి సరిగ్గా సనాతన ధర్మం గురించి తెలిసిన వాడు ఒక్కడు లేడు. ప్రతిదానికి సనాతన ధర్మాన్నే ముడిపెడతా ఉన్నారు. ఇక్కడ డ్రెస్సుల దగ్గర స్టార్ట్ అయిన ఈ అంశాన్ని ఇక్కడ దేవతల దగ్గర తీసుకుపోయారు, సనాతన ధర్మం దాకా తీసుకుపోయారు. అసలు సంబంధం లేని అంశం అది. మరి ఇట్లాంటి వాటి మీద ఎందుకు మాట్లాడరు ఎవరు? మరి ఇప్పుడు ఆమె ఏం ఎక్స్పోజింగ్ చేసిందని, కన్న కూతురు, మరి ఆమె ఏం ఎక్స్పోజ్ చేసిందని 16 సంవత్సరాల అమ్మాయి. ఒక్కసారి కాదంట, చాలాసార్లు తండ్రే అత్యాచారానికి గురి చేసిండు ఆయన. ట్యూషన్కు టీచర్లట, ఉపాధ్యాయుల్లో టెన్షన్ అట, పుస్తకాలతో కుస్తీ, సెలవులు పెట్టి ఆన్లైన్ కోచింగ్ అట. 2012కు ముందు నియమితులైన టీచర్లకు టెట్ తప్పనిసరి, అర్హత సాధించకపోతే ఉద్యోగం ఊష్టట. సెప్టెంబర్లో తీర్పు వెలువరించిన సుప్రీంకోర్టు 3వ తేదీ నుంచి 20 వరకు 19 జిల్లాల్లో పరీక్షలట. ప్రభుత్వ ఉపాధ్యాయుల్లో ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ టెన్షన్ నెలకొంది. ఈ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించేందుకు వారంతా పుస్తకాలతో కుస్తీ పడుతున్నారట. కొందరు బడిలో విద్యార్థులకు పాఠాలు బోధిస్తూనే లీజర్ భోజనం విరామ సమయంలో చదువుకుంటున్నారు. మరికొందరు సెలవులు పెట్టి ఇంటి వద్ద ఆన్లైన్ కోచింగ్ తీసుకుంటారట.
జాతీయ విద్యా విధాన ప్రకారం డిఎస్సి పరీక్ష రాస్తున్న అభ్యర్థులతో పాటు దేశ వ్యాప్తంగా 2012 లోపు నియమితులైన టీచర్లకు సంబంధించిన ఇప్పుడు ఈ టెట్ ఈ అందరికీ పాపం ఇదొక టెన్షన్ మొదలైంది. ఇక టీచర్లంతా టెట్లో అర్హత సాధించాలని గత సెప్టెంబర్లో సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. ఇందుకు 2 ఏళ్ల వెసులుబాటు ఇచ్చింది. అర్హత సాధించకపోతే గనక ఉద్యోగం కోల్పోవాల్సి వస్తుందని స్పష్టం చేసింది. అయితే ఈ నిబంధన నుంచి ఉద్యోగ విరామణకు 5 ఏళ్ల కన్నా తక్కువ సర్వీసు ఉన్న వారికి మినహాయింపు ఇచ్చింది. ఈ తీర్పులో ఇన్ సర్వీస్ టీచర్లో ఆందోళన నెలకొంది. డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ డిఈడి అలాగే బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ బిఈడి తెలుగు హిందీ భాష పండిత కోర్సు పూర్తి చేసి డిఎస్సిలో ప్రతిభ కనపరిచి ఉపాధ్యాయ వృత్తిని చేపట్టిన తమకు టెట్ నిబంధన పెట్టడం ఏమిటి అని అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయితే సుప్రీంకోర్టు తీర్పును అందరూ పాటించాల్సి ఉండడంతో తప్పనిసరి పరిస్థితుల్లో పరీక్షకు సిద్ధమవుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 2444 ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాల ప్రస్తుత 15,072 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. ఇందులో దాదాపు 60% మంది 20 నుంచి 25 ఏళ్ల క్రితం టీచర్ల ఉద్యోగాల్లో చేరిన వారున్నారు. వీరిలో ఉద్యోగ విరామణకు దగ్గరగా ఉన్నవారు 25% మంది ఉండగా మిగతా 35 నుంచి 55 ఏళ్ల లోపు ఉన్నవారు ఉన్నారు. జనవరి 3 నుంచి 20 వరకు రాష్ట్రంలో 19 జిల్లాల్లో టెట్ 1 టెట్ 2 పరీక్షలు నిర్వహిస్తున్నారు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో పరీక్షలు జరగడంతో ఉపాధ్యాయులు అందుకు అనుగుణంగా సిద్ధమవుతున్నారు. ఇన్ సర్వీస్ టీచర్లో చాలామంది 20 ఏళ్ల క్రితం ఉద్యోగాల్లో చేరిన వారు ఉన్నారు. ఇందులో ఎస్జిటి నుంచి స్కూల్ అసిస్టెంట్గా ప్రమోషన్ పొంది పిల్లలకు పాఠాలు బోధిస్తున్న వారు ఉన్నారు. వీరంతా టెట్ 2 అర్హత సాధించాల్సి ఉంటుందని ఇబ్బంది పడుతున్నారు. ఉదాహరణకు ఫిజిక్స్ స్కూల్ అసిస్టెంట్ టీచర్ ఫిజిక్స్తో పాటు గణితాన్ని చదవాల్సి ఉంటుంది. బయాలజికల్ టీచర్ గణితంతో కూడా పాటు సాధించాల్సి ఉంటుంది. దీంతో ఆయా సబ్జెక్ట్ టీచర్లు ప్రస్తుతం ఇబ్బందులు పడుతున్నారు. గణితంలోని సందేహాలు విస్తృత చేసుకునేందుకు అలాగే కొంతమంది పిల్లలు బంధువులను సంప్రదిస్తున్నట్లు తెలుస్తుంది. చాలామంది ఆన్లైన్ కోచింగ్ పైనే పడి పరీక్షకు సిద్ధమవుతూ ఉన్నారు. పరీక్ష వేళ బోధన ఎలా? టెట్ నేపథ్యంలో చాలామంది ఇన్ సర్వీస్ టీచర్లు ఫీజు కట్టారు. కొంతమంది వచ్చే విడతలో చెల్లించి రాయాలని చూస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా టెట్ పరీక్ష రోజు ఉపాధ్యాయులందరూ స్కూల్ను విడిచి వెళ్తే పరిస్థితి ఏమిటనేది ప్రశ్న ఉత్పన్నమవుతా ఉంది. ప్రధానంగా 2-3 టీచర్లు ఉన్న ప్రాథమిక పాఠశాలలో ఉర్దూ, హిందీ, మరాఠీ లాంటి మైనర్ మీడియం స్కూల్లో పనిచేసే టీచర్లు పరీక్షకు హాజరైతే పిల్లలు ఖాళీగా కూర్చోవాల్సి వస్తుంది. ఉపాధ్యాయ సంఘాల నాయకులు వాపోతున్నారు. ఈ విషయంపై ప్రభుత్వం చొరవ తీసుకుని టీచర్లకు పరీక్ష ఉండే రోజు స్కూల్ సెలవు ప్రకటించాలని, లేకుంటే ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. అమెరికాలో రోడ్డు ప్రమాదం, 2 తెలంగాణ యువతులు దుర్మరణం అంట. విహారయాత్రకు వెళ్తుండగా లోయలో పడిన కారు. మృతుల స్వస్థలం మహబూబాబాద్ జిల్లాట. అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 2 తెలంగాణ యువతులు దుర్మరణం. మృతుల స్వస్థలం మహబూబాబాద్ జిల్లా. విహారయాత్రకు వెళ్తుండగా లోయలోకి కారు. మరో 2 అమ్మాయిలకు తీవ్ర గాయాలు, విషమమట. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్ళిన 2 యువతులు అక్కడ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. మృతులు మహబూబాద్ జిల్లా గార్ల మండలానికి చెందిన పుల్లంకండ మేఘన అలాగే కడియాల భావన. భారత కాలమానం ప్రకారం ఆదివారం విహారయాత్రకు వెళ్తుండగా కాలిఫోర్నియాలో వారు ప్రయాణిస్తున్న కారు లోయలో పడింది. ఈ ప్రమాదంలో హైదరాబాద్కు చెందిన మరో 2 విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మృతుల బంధువుల వివరాల ప్రకారం మహబూబాద్ జిల్లా గార్ల మండలం కేంద్రానికి చెందిన మీ సేవా నిర్వాహకుడు పుల్లంకండ శిరీష అలాగే నాగేశ్వరరావు దంపతుల కుమార్తె మేఘన, ఇదే మండలం మల్కనూరుకు చెందిన ఉప సర్పంచ్ కడియాల రేణుక అలాగే కోటేశ్వరరావు దంపతుల చిన్న కుమార్తె భావన స్నేహితులతో కలిసి 10వ తరగతి వరకు మహబూబాద్లో చదువుకుంది. ఆ తర్వాత హైదరాబాద్ బాచుపల్లి నారాయణ కాలేజీలో ఇంటర్ పూర్తి చేశారు. ఆపై ఇరువురు హైదరాబాద్లో వేరువేరు
కాలేజీలో ఇంజనీరింగ్ పూర్తి చేశారు. 2 ఏళ్ల క్రితమే అమెరికా వెళ్ళారు. అక్కడ ఓహియో స్టేట్లోని డేటాన్ వర్సిటీలో ఎంఎస్ పూర్తి చేసి ఒకే చోట ఉంటూ ఉద్యోగాన్వేషణలో ఉన్నారు. భావన, మేఘన ఆదివారం హైదరాబాద్కు చెందిన మరో 2 విద్యార్థులతో కలిసి కారులో విహార యాత్రకు బయలుదేరి ప్రమాదం బారిన పడ్డారు. మేఘన, భావనల మృతదేహాలను స్వస్థలాలకు పంపాలంటూ వారి వారి తరపున తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా సాయాన్ని కోరుతూ మృతదేహాలు అమెరికా నుంచి స్వదేశానికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లనున్నట్లు ఎంపీ బలరాం నాయక్ పేర్కొన్నారట. చాలా ఘోరమైన పరిస్థితి అది. ఇంతకుముందు కూడా చాలా ఇన్సిడెంట్స్ ఇట్లా అక్కడ మన తెలంగాణ పిల్లలు కావచ్చు, చదువు కోసం వెళ్ళిన వాళ్ళు చాలామంది, ఇక కొంతమంది ఇట్లాంటి పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి. చాలా వరకు జాగ్రత్తగా ఉండాలి. ఇక అట్లాంటి చోట అంటే మన ఊరు కాదు, మన దేశం కాదు కాబట్టి కొంచెం జాగ్రత్త వహించడం చాలా ఇంపార్టెంట్. ఎంత జాగ్రత్తగా ఉన్నా ఒక్కొక్కసారి ఇట్లాంటి సిచ్యువేషన్ జరుగుతాయి. కానీ ఇక వీలైనంత వరకు ఇక మనం ఇక వెళ్ళినంత వరకు కూడా కొంత జాగ్రత్త వహించడం బెటర్. ఒకంత పసిగట్టుకుని ఉండడం అనేది బెటర్. ఎందుకంటే ఎప్పుడేం జరుగుతుంది అనేది ఈ రోజుల్లో చెప్పలేని పరిస్థితులు ఉన్నాయి. ఫ్యూచర్ సిటీ కమిషనర్గా సుధీర్ బాబట. గ్రేటర్ పరిధిలో కమిషనరేట్లు సైబరాబాద్, మల్కాజ్గిరి ఫ్యూచర్ సిటీగా పునర్విభజన. సైబరాబాద్ కమిషనర్గా ఎం రమేష్, మల్కాజ్గిరి అవినాష్ మహాంతి బదిలీ. హైదరాబాద్ సిపిగా సజ్జనార్ కొనసాగింపు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన ఫ్యూచర్ సిటీ కమిషనర్గా సుధీర్ బాబును నియమించింది. గ్రేటర్ హైదరాబాద్ను 3 మున్సిపల్ కార్పొరేషన్గా విభజించిన ప్రభుత్వం వాటి పరిధిలో ప్రాంతాలను 4 పోలీస్ కమిషనరేట్లుగా విభజించారు. ఇప్పటి వరకు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లు మాత్రమే ఉండగా ఇప్పుడు పునర్విభజనలో భాగంగా 4 కమిషనరేట్లు ఏర్పాటు చేశారు. సైబరాబాద్, హైదరాబాద్, మల్కాజ్గిరి ఫ్యూచర్ సిటీ కమిషనరేట్లు ఏర్పాటయ్యాయి. ఇందులో హైదరాబాద్, సైబరాబాద్లో పాతవే కాగా రాచకొండ పరిధిలోని ప్రాంతాలతోనే మల్కాజ్గిరి పేరుతో కొత్త కమిషనరేట్ ఏర్పాటైంది. ఫ్యూచర్ సిటీ పేరుతో మరో నూతన కమిషనరేట్ వచ్చింది. ఈ పోలీస్ కమిషనరేట్లకు సంబంధించి కమిషనర్ల నియామకంలో భాగంగా 4 ఐపీఎస్లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటి వరకు రాచకొండ కమిషనర్గా ఉన్న సుధీర్ బాబును ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్గా నియమించారు. సైబరాబాద్ కమిషనర్గా ఉన్న అవినాష్ మహంతిని మల్కాజ్గిరి కమిషనర్గా బదిలీ చేశారు. ఇప్పటి వరకు లాజిస్టిక్ విభాగం ఐజీగా పనిచేసిన ఎం రమేష్కు సైబరాబాద్ కమిషనర్గా నియమించారు. కాగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా విసి సజ్జనార్ కొనసాగనున్నారు. మరోవైపు రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఉన్న భువనగిరి ప్రాంతాన్ని ఈ 4 కమిషనరేట్ల పరిధిలో ఎక్కడా లేకుండా మినహాయించారు. అలాగే దీన్ని ప్రత్యేక పోలీస్ యూనిట్గా ఏర్పాటు చేసి యాదాద్రి భువనగిరి జిల్లాగా పేర్కొంటూ ఆ జిల్లా ఎస్పీగా అక్షన్స్ యాదవ్ను నియమించారు. ఏ కమిషనరేట్లోకి ఏ ప్రాంతాలంటే రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్లో 2047 విజన్ డాక్యుమెంట్లోని లక్ష్యాలకు అనుగుణంగా రాష్ట్రాన్ని ప్యూర్ రేర్ అని 3 భాగాలుగా విభజించి ప్రతి ప్రాంతానికి ఒక ప్రత్యేక వ్యూహం ప్రణాళికతో ముందుకెళ్లాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా రాష్ట్రానికి అతి ముఖ్యమైన ఓఆర్ఆర్ లోపల 27 మున్సిపాలిటీలను జిహెచ్ఎంసీలో కలుపుతూ చట్టపరమైన మార్పులు చేసింది. ఈ వ్యూహం ద్వారా ఈ ప్రాంతంలో ఒక ప్రణాళికబద్ధమైన అభివృద్ధి జరగడానికి అవకాశం ఉందని భావిస్తుంది. జిహెచ్ఎంసీ ప్రాంతాన్ని 12 జోన్లు, 60 సర్కిళ్లు, 300 వార్డులుగా పునర్వ్యవస్థీకరించిన విషయం తెలిసిందే. ఇదే విధంగా ఇతర శాఖలను వ్యవస్థీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా పోలీస్ వ్యవస్థను 4 కమిషనరేట్లుగా విభజిస్తూ నిర్ణయం తీసుకుందట. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో అసెంబ్లీ, సెక్రటరేట్, అలాగే బేగంపేట్, శంషాబాద్ ఎయిర్పోర్ట్, బద్వేల్ హైకోర్టు లాంటి కీలక ప్రాంతాలు. సైబరాబాద్ కమిషనరేట్లో గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, నానక్రామ్ గూడ, మాదాపూర్, రాయదుర్గ్, అలాగే పారిశ్రామిక ప్రాంతాలు పటాన్ చెరువు, జినోమ్ వ్యాలీ, రామచంద్రాపురం, అమీన్పూర్ తదితర ప్రాంతాలు వస్తాయట.
మల్కాజ్గిరి కమిషనరేట్ పరిధిలో కీసర, షామీర్పేట్, కుత్బులాపూర్, కోంపల్లి తదితర ప్రాంతాలు వస్తాయట. ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ పరిధిలో చేవెళ్ళ, మొయినాబాద్, శంకర్పల్లి, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం తదితర ప్రాంతాలు వస్తాయట. మీ చేతకానితనాన్ని మాపై నెడతారట. బీఆర్ఎస్ హయాంలో పాలమూరును ఎండబెట్టి కాళేశ్వరం పూర్తి చేశారు. నెట్టెంపాడు, కలవకుర్తి, దిండి ఎస్ఎల్బీసీని ఎందుకు పూర్తి చేయలేదు? ఈ టర్మ్లోనే ప్రాజెక్టును పూర్తి చేసి చూపిస్తాం. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్నాడు. ఉత్తమ్ ఆటలు వద్దట. 2 ఏళ్ళైనా కేంద్రానికి ఒక డిపిఆర్ పంపలేదు, ఒక ప్రాజెక్టుకు అనుమతి తేలేదు. పాలమూరును 45 టీఎంసీలకు తగ్గించారా లేదా? గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు వేసి పాలమూరును అడ్డుకున్నది మీరు కాదా? చిట్ చాట్లో మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడారట. ఇక భూసేకరణ పేరిట భారీ స్కామ్ అట. 20 ఏళ్ల నాటి గెజిట్ ఇప్పుడు రిజిస్ట్రేషన్కు బ్రేక్. అత్యంత ఖరీదైన 439 ఎకరాలపై అధికారుల నిర్ణయం. ఎలాంటి ఉత్తర్వు లేకుండా నిషేధిత జాబితాలో వేల కోట్ల భూములు. భారీ కుంభకోణానికి తెరతీసిన ఉన్నతాధికారులట. కొందరు పెద్దలకు కట్టబెట్టేందుకే నంటూ ఆరోపణలు వస్తూ ఉన్నాయి. అమలుకు నోచుకొని సెక్షన్ 5 అట. గోపన్నపల్లిలో నిషేధం లొల్లి. రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి మండలం గోపన్నపల్లిలో ఉన్నతాధికారులే ఓ భారీ భూ కుంభకోణానికి తెరతీశారనే ఆరోపణలు వస్తున్నాయి. 2 దశాబ్దాల క్రితం జారీ చేసిన ఓ గెజిట్ నోటిఫికేషన్ దుమ్ము దులిపి భూసేకరణ పేరిట రంగనాథ్ సాగర్లే లేఅవుట్ సహా వందలాది ఎకరాల రిజిస్ట్రేషన్లను అక్రమంగా నిలిపివేశారనే విమర్శలు వస్తున్నాయి. ఎలాంటి తాజా ఉత్తర్వులు లేకుండా కేవలం మౌఖిక ఆదేశాలతో వేల కోట్ల విలువైన భూములను నిషేధ జాబితాలో చేర్చడం వెనుక భారీ సెటిల్మెంట్ ప్లాన్ ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గోపన్నపల్లిలో 439.15 ఎకరాలను నిషేధిత జాబితాలో నమోదు చేయాలని రెవెన్యూ యంత్రాంగం నిర్ణయించింది. భూసేకరణ చట్టం సెక్షన్ 4/1 ద్వారా ఐటీ పార్క్ స్థాపన కోసం 2005లో అప్పటి ప్రభుత్వం నోటిఫికేషన్ జీవో నెంబర్ 1/69/2004 నుంచి జీవో G/6987/2004 వరకు విడుదల చేసిన దీని ఆధారంగానే తిరిగి పిఓబి జాబితాలో చేర్చాలని లేఖ రాశారు. అయితే 20 ఏళ్ల క్రితం జారీ చేసిన భూసేకరణ నోటిఫికేషన్ ఏండ్లను ఫోర్స్లో ఉంటుంది. కోర్టులో కేసులు ఉన్నప్పుడు తీర్పునకు అనుగుణంగా సెక్షన్ 5 ప్రకారం చర్యలు తీసుకున్న తర్వాత నిషేధిత జాబితాలో చేర్చాలా? కనీసం పట్టాదారులకు, హక్కుదారులకు ఎలాంటి నోటిఫికేషన్ జారీ చేయకపోయినా అధికారులే నిర్ణయం తీసుకోవచ్చా అన్న సందేహాలు వ్యక్తమవుతా ఉన్నాయి. కోర్టు తీర్పు ప్రకారం సెక్షన్ 4 వరకు చెల్లుబాటు అవుతుంది. కానీ ఆ తర్వాత చేపట్టాలన్న సూచనలను అమలు చేయకుండా తదుపరి చర్యలకు ఉపక్రమించడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఇది అధికారులు తీసుకున్న నిర్ణయంగా తెలిసింది. భూసేకరణ కోసం ఎలాంటి డ్రాఫ్ట్ నోటిఫికేషన్, పట్టాదారుల ఆమోదం లేకుండా పట్టా భూములను ఫ్లాట్లుగా మారిన స్థలాలపై సెక్షన్ 22A ఉపయోగించనున్నారు. హక్కుదారుల ఆందోళనకు గురవుతున్నారు. పెద్దలకు ఈ భూములు కట్టబెట్టేందుకు కొందరు ఉన్నత అధికారులు తెర వెనుక పావులు కదుపుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. చెల్లుబాటు 2 ఏళ్ళట. ఈ భూమి స్వాధీనం చేసుకోవాలన్నా, సేకరించాలన్నా నోటిఫికేషన్ 2 ఏళ్ల తర్వాత చెల్లదని న్యాయస్థానాలు చెబుతున్నాయి. తిరిగి అదే భూమి సేకరించాలంటే కొత్త నోటిఫికేషన్ జారీ చేయాలి. కానీ రంగారెడ్డి జిల్లా మాత్రం రెవెన్యూ అధికారులు డిఫరెంట్ స్టైల్లో వ్యవహరిస్తున్నారు. జీవోలు లేకపోయినా మౌఖిక ఆదేశాలతో రిజిస్ట్రేషన్ నిలిపివేయడం వెనుక ఎవరు ఉన్నారో తేల్చాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. 431 ఎకరాల భూముల్లో సగానికి పైనే నిర్మాణాలు వచ్చాయి. విల్లాలు, అపార్ట్మెంట్లు, ఇండ్లు వెలిశాయి. ఇలాంటి భూమిని ఎవరికో సెటిల్మెంట్ చేసేందుకు కొందరు అధికారులు ప్రయత్నిస్తున్నారని మండిపడుతున్నారు. వాస్తవాలను ప్రజల ముందుకు ఉంచాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ 431 ఎకరాల ల్యాండ్ విలువ 30,000 కోట్లకు పైగానే ఉంటుందని, అంతటి ఖరీదైన భూమిని కొల్లగొట్టేందుకు తెర వెనుక పావులు కదుపుతున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జనవరి 2 నుంచి 7 వరకు అసెంబ్లీ సమావేశాలంట. అవసరమైతే బీఏసీ సమావేశాల పొడిగింపుపై ప్రభుత్వ ప్రతిపాదన 20 రోజుల్లో జరపాలని బీజేపీ
15 రోజులు నిర్వహించాలన్న బీఆర్ఎస్ సిపిఐ పార్టీలట. తెలంగాణ శాసనసభ సమావేశాలు జనవరి 22 నుంచి 7 వరకు నిర్వహించాలని బిజినెస్ అడ్వైజర్ కమిటీ సమావేశంలో నిర్ణయించారు. డిసెంబర్ 30, 31, జనవరి 1 తేదీలను అసెంబ్లీ సమావేశాలకు విరామంగా ప్రకటించారు. జనవరి 2న రామ్జీ చట్టాన్ని వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో ప్రత్యేక చర్చ జరగనుంది. ఉపాధి హామీ చట్టానికి బదులుగా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన చట్టం వల్ల తెలంగాణకు కలిగే నష్టాలపై చర్చించి ఈ అంశంపై ప్రత్యేక తీర్మానం చేసి కేంద్రానికి పంపనున్నట్లు సమాచారం. జనవరి 3న కృష్ణా నదీ జలాల తెలంగాణ రాష్ట్ర హక్కులపై విస్తృత చర్చ జరగనుంది. జనవరి 4న సెలవు ఉండగా జనవరి 5 నుంచి 7 వరకు కృష్ణా జలాలపై చర్చ కొనసాగడంతో పాటు వివిధ బిల్లులపై చర్చ జరగనున్నట్లు అసెంబ్లీ వర్గాలు తెలిపాయి. అసెంబ్లీని 20 రోజులు నిర్వహించాలని బీజేపీ డిమాండ్ చేయగా బీఆర్ఎస్, సిపిఐ పార్టీలు కనీసం 15 రోజుల పాటు సమావేశాలు జరపాలని పట్టుబట్టాయి. ప్రభుత్వం మాత్రం ప్రస్తుతం వారం రోజుల సమావేశాలకి ప్రతిపాదన చేయడంతో బీఏసీ భేటీ వేడిగా సాగిందట. ఇల్లు నవలిన మంత్రట. పాలమూరు ప్రాజెక్టుపై మరోసారి ప్రిపేర్ అయి రాని మంత్రట. ఎవరు? ఉత్తమ్ కుమార్ రెడ్డి గురించి. డేటా డాక్యుమెంట్లు లేక మీడియా ముందు తెల్లముఖం అట. ప్రాజెక్టుల వివరాలు ఏవీ లేకుండానే మీడియా సమావేశం. నీటి వాటా కుదింపును బీఆర్ఎస్పై నెట్టేందుకు తిప్పలట. జీవో కాపీలు, లేఖల కోసం ఇరిగేషన్ మంత్రి అవస్థలట. పిఏలు, ఇంజనీర్లను అడిగినా చేతికందని పత్రాలట. తను రాసిన లేఖను అందించలేకపోయిన ఉత్తమ్ అట. 2022 నాటి జీవో కాపీ మీడియాకు అందజేస్తా. అందులో పాలమూరుకు 90 టీఎంసీల కేటాయిపట. నీళ్ళు ఇవ్వండి, నిధులు ఇవ్వండి. జీరో అవర్లో దద్దరిల్లిన శాసనసభ. విపక్షంతో గొంతు కలిపిన అధికార పక్షమట. ఇరిగేషన్ శాఖలపై ఎమ్మెల్యేల అసంతృప్తి. కాల్వల పూడిక తీయకపోవడంపై ఆగ్రహమట. అసెంబ్లీ ఎన్ని రోజులట? అసెంబ్లీగా ఉంటుంది, ఇక 7వ తారీఖు వరకు ఉంటుందేమో. సాధారణంగా సీనియర్ మంత్రులు ఏదైనా విషయంపై మీడియాతో మాట్లాడే ముందు కాస్త అవగాహన పెంచుకోవాలి. దానికి సంబంధించిన డాక్యుమెంట్లను దగ్గర పెట్టుకోవాలి. అలాగే పోనీ ఆయన వ్యక్తిగత సిబ్బంది అయినా మంత్రి అడిగిందే తనువుగా తక్షణం డాక్యుమెంట్లు చేతికి అందించే పరిస్థితి ఉండాలి. కానీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిస్థితి మాత్రం పూర్తిగా భిన్నం. ప్రతిపక్షంలో ఉన్న అధికారంలోకి వచ్చిన ఆయన తీరు మారడం లేదు. గతంలో ఓసారి అసెంబ్లీ వేదికగా జరుగుతున్న చర్చలో తాను ప్రిపేర్ అయి రాలేదంటూ అబాసుపాలైన సంగతి తెలిసిందే. ఇప్పుడు మంత్రి హోదాలోనూ ఆయనకు తిప్పలు తప్పడం లేదు. సోమవారం అసెంబ్లీలో ఆయన నిర్వహించిన మీడియా చిట్చాట్లో మరోసారి అడ్డంగా బుక్ అయ్యారు. రైతుల ఆత్మహత్యట. దిగుబడులు రాక ఇబ్బందులు. అప్పులు భారంగా మారడంతో మనస్తాపం అంట. వరంగల్, ఆదిలాబాద్లో విషాదం అట. దిగుబడులు రాక అప్పులు తీర్చలేక తీవ్ర మనస్తాపంతో 3 రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. వరంగల్ జిల్లాలో 2, ఆదిలాబాద్ జిల్లాలో 1 తనువు చాలించారు. వివరాలు ఇలా. వరంగల్ జిల్లా వర్ధనపేట మండలం దమ్మన్నపేటకు చెందిన రైతు దుంపల రాములు 45 సంవత్సరాలు. తనకు 2 ఎకరాలతో పాటు మరో 2 ఎకరాలు కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నాడు. నిరుడు పెద్ద కూతురు పెండ్లి చేశాడు. చిన్న కూతురు ఇంటర్ పూర్తి చేయగా ఆర్థిక ఇబ్బందులతో చదువు ఆపేశాడు. 10 లక్షల వరకు అప్పులు కావడం, చిన్న కూతురు కూడా పెండ్లీడుకు రావడం అతడిపై ఒత్తిడి పెరిగింది. వేసవిలో మామిడికాయలు తెంపేందుకు పనికి వెళ్ళిన రాములు భార్య అనిత చెట్టుపై నుంచి పడడంతో కాలు విరిగి ఇంటి వద్దే ఉంటున్నది. 2 ఏళ్లుగా పంటలు సరిగ్గా పండగ, పెట్టుబడులు కూడా రాక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ప్రస్తుతం యాసంగిలో కూడా వరి సాగు చేసేందుకు నారు పోస్తే చలికి చనిపోయింది. అలాగే భూమి చదువు చేసి విత్తనాలు వేసేందుకు కూడా డబ్బులు లేకపోవడంతో తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. కుటుంబ భారాన్ని మోయలేక, ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక 2 రోజులుగా ఎవరితోనూ మాట్లాడకుండా మౌనంగా తిరుగుతున్నాడు. ఈ క్రమంలోనే ఆదివారం తెల్లవారుజామున బావి వద్దకు వెళ్ళాడు. ఉదయం 11 గంటల వరకు కూడా ఇంటికి రాకపోవడంతో అనుమానం వచ్చిన రాములు భార్య అనిత, అతని సోదరుడు సారయ్య బావి వద్దకు వెళ్ళి వెతకడంతో చెట్టు పక్కన పడి ఉండి నోటి నుంచి నురగ రావడాన్ని గుర్తించారు.
దగ్గరకు వెళ్ళి పరిశీలించడంతో రాములు అప్పటికే మృతి చెందడంతో బోరున విలపించారు. మైనంపల్లిలో రాజట. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం మైనంపల్లికి చెందిన మోకిడి రాజు తనకున్న ఎకరంతో పాటు గ్రామంలో 6 ఎకరాలు, పక్క గ్రామంలో గోపాలపురంలో 5 ఎకరాలు కౌలుకు తీసుకున్నారట. మిర్చి, పత్తి సాగు చేశాడు. 10 లక్షలకు పైగా పెట్టుబడి పెట్టగా 2 ఏండ్లుగా పంటకు చీడపురుగులు సోకి నష్టం వచ్చాయి. పెట్టుబడికి తెచ్చిన అప్పులు ఎక్కువై దిగుబడులు రాక మనోవేదనకు చెందాడు. ఆదివారం తన భార్య రమను పుట్టింటికి పంపి సోమవారం ఉదయం రాజు ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడట. రుణమాఫీ కాక మనస్తాపం అంట. ఆదిలాబాద్ జిల్లా తాళమడుగు మండలం చెర్లపల్లికి చెందిన కనక యాదవ్ కుర్చి తనకున్న 5 ఎకరాలతో పాటు మరో 3 ఎకరాలు కౌలుకు తీసుకున్నాడట. పత్తి సాగుకు అప్పు చేశాడు. మహారాష్ట్ర బ్యాంక్లో 3.85 లక్షల, ప్రైవేటుగా 2.30 లక్షలు అప్పు ఉన్నాయి. రుణమాఫీ కాక దిగుబడులు రాక చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక దిగులు పడ్డాడు. ఆదివారం రాత్రి పురుగుల మందు తాగాడు. రిమ్స్లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ రాధిక తెలిపారట. ఇక రాష్ట్రంలో సరిపడా యూరియా అంట. వీళ్ళు ఇష్టం వచ్చినట్టు చెప్తారు. రాష్ట్రంలో యాసంగికి సరిపడా యూరియా నిల్వలు ఉన్నాయని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ఏమాత్రం కొరత లేదని, ఎవరు ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదని తెలిపారు. ఈ మేరకు యూరియా నిల్వలపై సోమవారం కలెక్టర్లతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్లో సమీక్ష చిట్చాట్ నిర్వహించారు. యాసంగికి కేంద్ర ప్రభుత్వం మొత్తం 10.40 లక్షల టన్నులు కేటాయించగా అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు రావాల్సిన 5.60 లక్షల మెట్రిక్ టన్నులకు 5.44 లక్షల టన్నులు వచ్చినట్టు చెప్పారు. ఇక యూరియా యాప్ ద్వారా ఆదిలాబాద్, మహబూబాబాద్, అలాగే జనగాం, అలాగే నల్గొండ, పెద్దపల్లి జిల్లాలో డిసెంబర్ 20 నుంచి ఇప్పటి వరకు బుక్ చేసిన 82,059 మంది రైతులు 2,17,789 బస్తాలు కొనుగోలు చేసినట్టు వెల్లడించారు. కాపస్ కిసాన్ యాప్ ద్వారా రైతులు పత్తిని సులభంగా అమ్ముకుంటున్నట్టు చెప్పారు. టోల్ ఫ్రీ నెంబర్ 1800599577 అందుబాటులో ఉంచినట్టు తెలిపారట. ప్రధాన వార్తల్లాగా ఇవే కనపడుతుంది. ఇక అన్ని పేపర్లో కూడా ఇదే వార్త కనపడతా ఉంది. అలాగే ఏదైతే ఈ ఫిబ్రవరిలో మున్సిపల్ ఎన్నికలు కూడా ఉన్నట్టుగా ఒక క్లారిటీ వస్తూ ఉంది. మరి ఫిబ్రవరిలో పెడతారా, మరి జనవరి చివరాఖరులో ఇక తేలబోతా ఉంది. ఇక మున్సిపల్ ఎన్నికల్లో వేడైతే కనపడతా ఉంది. ఎన్నికల హీట్ ఇక స్టార్ట్ అవబోతూ ఉంది. మరి 300 వార్డులకే ఎన్నికలు పెడతారా అనే దాని మీద ఇక సర్వత్రా చర్చ జరుగుతూ ఉంది. మరి దీని మీద కార్పొరేషన్ మీటింగ్లో ఏం జరగబోతుంది అనేది చూడాలి. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. ఓకే.